దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో వరుసగా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేశారు. అదేవిధంగా నిన్న కడప జిల్లాలో జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది అమానుషం అనేసి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతిలో కూడా వివిధ రకాల జర్నలిస్ట్ సంఘాలు అదేవిధంగా తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ రోడ్డు వరకు కూడా ర్యాలీగా నిరసన తెలుపుతూ వచ్చి ఇక్కడ గాంధీకి విగ్రహం ముందు నిరసన తెలియజేస్తున్నారు. సో గాంధీకి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఆయనకి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి, వెంటనే శిక్షించాలి అంటూ కూడా వివిధ రకాల జర్నలిస్టులందరూ కూడా ఇక్కడ కలిపి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితి ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, రాష్ట్రంలో జరుగుతున్న జర్నలిస్ట్ కార్యక్రమాలు దాడులపైన మీరు ఎలా సమాచారం? అధికార పార్టీ అధికారంలో వచ్చి 5 నెలలు పూర్తి కాకముందే ఇలా కక్షపూరితమైనటువంటి దాడులు జర్నలిస్టు సంఘాలంతా కూడా ఐక్యంగా ఖండిస్తూ ఉన్నాయి. ఈ ఘటనకు పాల్పడినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వెంటనే అరెస్ట్ చేయాలి. బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి. ఇకనైనా అధికార పార్టీ జర్నలిస్టుల పట్ల వారి వైఖరిని మార్చుకోవాలని మీ తిరుపతి జర్నలిస్టు ప్రెస్ క్లబ్ తరఫున వినతి సమర్పిస్తున్నాం. ఇక్కడ అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? ఎలాంటి చట్టాలు ఉంటాయి మేడం? గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘటనల్లో మీడియాపై దాడులు చాలా దుర్మార్గం, హేయమైన చర్య. నిన్నటి రోజు వేంపల్లిలో సాక్షి టీవీ, సాక్షి మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటీవల కాలంలో మీడియాపై దాడులు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్గా మారిపోయింది. గతంలో జర్నలిస్టులపై దాడుల నిరోధక కమిటీ ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేది. అయితే ఆ కమిటీలు ఏమైనాయో, ఆ కమిటీలు ఉన్నాయా లేవా అనేటట్టుగా ఉంది. గతంలో కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను. 2 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా ఒక్కరోజు కూడా కమిటీ మీటింగ్ పెట్టింది లేదు, ఒక్కరోజు సమావేశం చేసింది లేదు. ఖచ్చితంగా జర్నలిస్టు హక్కులను పరిరక్షించాలంటే కమిటీలు పునరుద్ధరించాలా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా దాడులు పాల్పడే మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రస్తుతం తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మురళి గారు వాళ్ళకి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడ జర్నలిస్ట్ ఉంటాడు. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో మాకు సంబంధం లేదు. నిన్నటి రోజున కడప జిల్లా వ్యాప్తంగా సాగునీటి సంఘాల వినియోగదారుల ఎన్నికల్లో తీవ్రమైన అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. వారికి పోటీ చేసే వారికి ఎన్ఓసి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని ప్రశ్నించేందుకు, ఈ ఘటనను వెలికి తీసేందుకు సాక్షి ప్రతినిధులు కవరేజ్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పార్సాదిరెడ్డి మనుషులు అత్యంత అమానుషంగా బరి తెగించి మరి కెమెరాలు లాక్కొని, స్టాండ్ లాక్కొని ఆ జర్నలిస్టుల పైన తీవ్ర స్థాయిలో దాడికి తెగబడ్డారు. అసలు మీకు అంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీడియా, ఏ మీడియా అయినా మీడియానే, అది సాక్షినా, ఆంధ్రజ్యోతినా, ఇంకోటి కాదు. మీడియా పైన దాడిని పాత్రికేయ సంఘాలు ఏమాత్రం ఉపేక్షించదు. ఈ దాడిని తిరుపతి ప్రెస్ క్లబ్ సీరియస్గా ఖండిస్తోంది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో మీడియా పైన దాడులు రోజు రోజుకు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న మోహన్ బాబు సంఘటన మర్చిపోకముందే ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం అత్యంత అహేయమైన చర్యగా ఏపీడబ్ల్యూజేగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో దాడుల కమిటీ ఉండేవి, ఇప్పుడు ఆ కమిటీలు కూడా వేయడం లేదు. తక్షణం ఆ కమిటీలను పునరుద్ధరించాలి. అదేవిధంగా ఈ మీడియా పైన జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూజీగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న పులివెందుల నియోజకవర్గంలో జరిగిన సంఘటన కేవలం పిట్టి కేసులు పెట్టారు. ఖచ్చితంగా హత్యాయత్నం కేసు పెట్టి వాళ్ళందరూ కూడా అరెస్టు చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో వివిధ సంఘాలకు సంబంధించిన పాత్రికేయులందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలతో ఇక్కడ పెద్ద ఎత్తున గలం విప్పిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి, దీని మీద ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి. మరి కొంతమంది సీనియర్ జర్నలిస్టు ఉన్నారు, సురేందర్ రెడ్డి గారు, వాళ్ళని మరింత సమాచారం. రాష్ట్రంలో రోజు రోజుకి జర్నలిస్టుల మీద దాడులు అనేది ఎక్కువ అవుతున్నాయి. దీనికి సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నా కూడా అమలు చేయడంలో ఆలస్యం అవుతుంది, నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎలా చూస్తారు?
రాజకీయ నాయకులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, జర్నలిస్టుల జోలికి వస్తే మీ జెండాలు పీకేందుకు జర్నలిస్టులు కదం తొక్కుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇటీవల ప్రజాస్వామ్యంలో మేము ప్రజలకు నిజాలను తెలియజేస్తున్నటువంటి సంఘటనలో మీరు అక్కసుతో జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటనే విషయం. నిన్నట పులివెందల మండలంలో వేంపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద సాక్షి విలేకరులపైన, సాక్షి టీవీ పైన అమానుషంగా దాడి చేయడాన్ని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జాబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి దాడులకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించేందుకు కూడా మేమంతా పోరాడతామనేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులపై జరిగే దాడుల నివారణ కోసం దాడుల వ్యతిరేక కమిటీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు రాష్ట్రంలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు కూడా పెరిగిపోతున్నాయి. మరి జర్నలిస్టులకి రోడ్డు మీద స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. నెల ప్రజాస్వామ్య పరిరక్షణలో డేగకలతో నిత్యం పర్యవేక్షించే జర్నలిస్టుల పైన దాడులు చేయడం హేయమైన చర్య. దీన్ని పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఖండించాలా. అంటే జర్నలిస్టుల పైన దాడులు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అటు రాజకీయ నాయకులు కానీ, ఇటు సెలబ్రిటీలు కానీ పూర్తిగా దాడులకు తెగపడం అనేది బాధాకరం. ఇలాంటి దాడులు జరగకుండా చట్టాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టులుగా మేము కోరుకునేది ఒకటే, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పైన దాడులు చేయకుండా కఠినతరమైన చట్టాలను తీసుకురావాలని కూడా మేము తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మరొక జర్నలిస్ట్ ఉన్నాడు. మొన్న ప్రత్యక్షంగా ఇతని మీద ఉమామహేష్ ఇతని మీద కూడా దాడి జరిగిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళ మాటల్లో అక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు నేరుగా ఇలాంటి దాడులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే జర్నలిస్టుల పైన దాడులు చేస్తే అదేదో ఒక పబ్లిసిటీ లాగా, సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళకి కొద్ది పబ్లిసిటీ తగ్గితే, ఏదైతే జర్నలిస్టుల మీద దాడి చేస్తే ఆటోమేటిక్గా టీవీ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో తమ పేరు వస్తుందనేటువంటి ఆ పబ్లిసిటీ పైశాచికత ఆనందంతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. గతంలో చూసాం, మోహన్ బాబు డైరెక్ట్గా దాడి చేశారు. మా పైన విద్యానికేతన్ విద్యా సంస్థల వద్ద బౌన్సర్ల తేడా దాడి చేయించారు. ప్రస్తుతం పులివెందులలో సాక్షి ప్రతినిధులపైన దాడి. నిజంగా ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వానికి సంబంధించి వస్తేనే మీడియా స్వేచ్ఛని మేము కాపాడుతాము, మీడియా వాళ్ళకి రక్షణ కల్పిస్తాము, అదే రకంగానే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా అందిస్తామని చెప్పి అనేక ప్రచారాలు చేశారు ఎన్నికల ముందు. బట్ ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? సరే, బెనిఫిట్స్ మాకు రావాల్సినటువంటి రాయితీలు పక్కన పెడితే కనీసం మా మీడియా స్వేచ్ఛను కూడా కాపాడలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మన సాక్షి యాజమాన్య విలేకరుల మీద జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రాల జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే కాదు, వివిధ సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అన్నీ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల్ని కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా జర్నలిస్టులకు జరుగుతున్న దాడుల మీద ఒక కఠినమైన చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జర్నలిస్టు దాడులను నివారించడానికి కమిటీలు గతంలో ఉండేది, అలాంటి కమిటీలు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతిరోజు కూడా ఏదో ఒక చాట జర్నలిస్టుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. స్వేచ్ఛగా జర్నలిస్టులు రోడ్డు మీద పని చేసుకోలేకపోతున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా కదం తొక్కాయి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే మరింత ఉధృతంగా చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.